Words, Venki Garu. Everybody can come this side. Yeah, you can come here, please. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో ఇందాకే 4:40 షోకి సినిమాకి వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. సినిమా చాలా బాగుంది. దీంట్లో మీరు వచ్చిన వాళ్ళలో ఎంతమంది సినిమా చూసారో నాకు తెలియదు, బట్ ఇట్స్ అ టెక్నికల్ బ్రిలియన్స్. అందరూ 30 కోట్లు తీసి 300 కోట్లు రేంజ్ సినిమా తీశారు అంటున్నారు, బట్ నిజంగా 30 కోట్లు ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుసు, ఫర్ ఎ మలయాళం ఫిల్మ్ 30 crores ఈజ్ అ లాట్. 30 కోట్లు నిజంగా చాలా ఎక్కువ. ఆ రోజు ఆ ధైర్యం చేసిన మా దుల్కర్ గారికి నిజంగా కంగ్రాచులేషన్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ టెక్నికల్ బ్రిలియన్స్, ట్రస్టింగ్ దిస్ టెక్నికల్ బ్రిలియన్స్. అండ్ నౌ ఈ సినిమా గురించి నేను ఫస్ట్గా పొగడాలంటే నేను మా నిమిష్ ఇంకా బాంగ్లన్ గురించి పొగడాలి. నిమిష్కి పెద్దగా తెలుగు రాదు, అందుకని నేను తెలుగులోనే పొగుడతాను, లేకపోతే రేపు నా నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు. సో నిమిష్ అండ్ బాంగ్లన్ ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ లక్కీ భాస్కర్ షూటింగ్ డేస్ నుంచి చెప్పడం జరిగింది. డామినిక్ సెట్కి వచ్చేసి అక్కడ ఏంటి రీసెర్చ్ కూడా చేస్తూ ఉండేవాడు. అండ్ ఈరోజు ఆ ఎఫర్ట్ ఇంత పెద్ద సక్సెస్గా మారినందుకు నిజంగా చాలా హ్యాపీ. అండ్ బాంగ్లన్ చాలా బాగా చేశావు. అండ్ నిమిష్, నేను నీ గురించి చెప్పను, హీస్ లైక్ నా తమ్ముడు అంటాడు. అండ్ ఈరోజు నిజంగా నా తమ్ముడే ఇంత పెద్ద సక్సెస్ కొట్టాడు అన్నంత హ్యాపీగా ఉంది. అండ్ మొన్న ఎవరో నాతో అన్నారు, ఏంటి మలయాళం యాక్టర్స్ అసలు అందరూ అంత బాగా యాక్టింగ్ ఎందుకు చేస్తారు, అంత మంచి యాక్టర్స్ ఎలా అంటే, నేను అన్నాను మలయాళీ యాక్టర్స్ వినాలి. మలయాళంలో యాక్టర్లు బాగా అంటే సరిగ్గా చేయకూడదు అంటే వాళ్ళకు ఒక కోచింగ్ కావాలి. ఎవ్రీబడి ఇన్ మలయాళం ఇండస్ట్రీ ఆఫ్ ఫంటాస్టిక్ యాక్టర్స్ అన్నాను, అండ్ దట్స్ ట్రూ. నిజంగా దీంట్లో యాక్టర్స్ గురించి చెప్తే చందు గురించి చెప్పడం ఏంటి, అరుణ్ గురించి చెప్పడం ఏంటి, దే మేడ్ మీ లాఫ్, గట్టిగా నవ్వాను. అండ్ నస్లిన్, నేను ఇందాక చెప్పాను, ఐ ప్రామిస్ స్క్రీన్ మీద నీ ఫేస్ వస్తుంటే చాలు, నువ్వు ఇంకా యాక్టింగ్ కూడా చేయక్కర్లేదు. అమ్మాయిలు విజిల్స్ వేస్తున్నారు, పీపుల్ వర్ గోయింగ్ క్రేజీ. అండ్ కళ్యాణి అగైన్ ఒక ఏమంటారు అక్వైంటెన్స్ తక్కువ, ఫ్రెండ్కి తక్కువ, బట్ నిజంగా ఈరోజు తన పర్ఫార్మెన్స్ చూసి వావ్, నాకు ఈ అమ్మాయి నాకు తెలుసు అని చెప్పుకుంటాను గర్వంగా ఉంది. అసలు ఎక్కడా తను వచ్చేసి జంకకుండా యానిక్ బెన్ లాంటి ఒక స్టంట్ కొరియోగ్రాఫర్తో వర్క్ చేయడం అనేది చాలా కష్టం. మామూలుగా హీరోలకు కూడా చేతులు ఫ్రాక్చర్లు అవుతాయి, లేకపోతే కాళ్ళు కొట్టుకుపోతాయి, బట్ తను మాత్రం ఎక్కడ యాక్షన్ ఇంత డౌట్ కూడా లేకుండా, ఇంత మిస్ హిట్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ శాంతి, ద కో రైటర్, ఫంటాస్టిక్ రైటింగ్. ఎక్కడ నాకు వచ్చేసి ఇంత కూడా ఓవర్గా రాసినట్టు కానీ లేకపోతే ఆర్టిఫిషియల్గా రాసినట్లు నాకు అనిపించలే. ఎస్పెషల్లీ ద ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో చిన్న పాప కథది ఎంత బాగా రాశారో నిజంగా నేను మాటల్లో చెప్పలేను. అండ్ డామినిక్, యూ డిజర్వ్ డామినిక్ యూ డిజర్వ్ ఎవ్రీ ప్రైజ్. ఇన్నాళ్ళు ఐ థింక్ దిస్ జర్నీ వాజ్ అబౌట్ 4-5 years. ఎస్, 5 yearsకి 300 కోట్లు వర్తే. అండ్ జేక్ సార్, ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ. అండ్ ఈ సినిమాకి నిజంగా వరల్డ్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ సూన్. నిజంగా యూ గాట్ అ న్యూ ఫ్యాన్ ఫ్రమ్ మీ, ఫ్రమ్ మై సైడ్. నేను నిజంగా చెప్తాను, ఐ బికమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. అండ్ ఎడిటింగ్, కొన్ని షార్ట్స్ ఉంటాయి, కొంతమంది మీరు ఇంకా సినిమా చూసి ఉండకపోవచ్చు, మీరు చూడండి. కొన్ని ఎడిట్ చూస్తే అబ్బా అనిపిస్తుంది. నిజంగా చామన్ చాకో, మీరు ఇక్కడ రాలేదు, బట్ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ ఎడిటింగ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వంశీ గారు ఆగస్ట్లో మాట పడ్డారు, ఆగస్ట్ చివరిలో సమాధానం చెప్పారు. వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ. మీ సినిమా లాగానే మీ స్పీచ్ కూడా అదిరిపోయింది. అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ జితు సెబాస్టియన్ గారు, హీస్ హియర్.
So requesting him also to please come onto the stage, our art director. Ladies and gentlemen, put your hands to the Sri Nagavanshi గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సూర్యదేవ్ నాగవంశీ గారు, వంశీ గారు, మీకు మైక్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదండి, తీసుకోండి. స్పీచ్లు వదిలేండి మేడం ఈసారి. స్పీచ్ సరే, ఓకే. ఒక క్వశ్చన్ అడగనా? చెప్పండి. లైక్ దుల్కర్ సార్ ఒక ట్వీట్ పెట్టారు, లైక్ మీరు ఎప్పుడో ఆ గ్లిమ్స్ చూసేసి చాలా బాగుంది సినిమా అని చెప్పేశారు. ఇది ఎప్పుడు జరిగింది? వెన్ డిడ్ దిస్ హ్యాపెన్? యాక్చువల్లీ దుల్కర్ గారితో జరగలేదు. మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, జోమ్ అని. ఆయన మామూలుగా ప్రొడక్షన్ దుల్కర్ గారు చూస్తారు కదా, ఆయన టీజర్ రాగానే నాకు పెట్టారు. టీజర్ రెడీ అవ్వగానే పెట్టగానే, జోమ్ ఇది చాలా బాగుంది, తెలుగులో మనమే చేద్దాం, ఎవరికి మాట ఇవ్వద్దు, మళ్ళీ తెలుగు చేద్దాం ఇది అంటే. అప్పుడు దాకా జోమ్కి తెలుగు చేసే ఐడియా ఉందో లేదో తెలియదు. తెలుగు చేద్దాం అంటే అప్పుడు వర్క్ స్టార్ట్ చేశాడు. అంతా సార్, బికాస్ ఆఫ్ హిమ్ వీ కుడెంట్ గెట్ ఎ బిగర్ ఓపెనింగ్ సార్. Because of Jom's delay and Jom's laziness only, we couldn't release properly also. Thank you, Jom, actually for trusting me and giving the film, but you gave me a very good film to say that in my distribution thing, I have distributed a superhero film with, sir, but this is a very big bad name we got, sir, because you have made such a big film with such a small budget, and why are you guys... See, two of our directors, sir, costliest directors in his own league, Nagi sir and our Venki, you know, no, sir. How much we spent on a bank set, you know, no, sir. సో ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళు చాలా మంది వచ్చారు, చూడని వాళ్ళకి వంశీ గారు యాజ్ అన్ ఆడియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకు చూడాలి? ఇంకా తెలుగు ఆడియన్స్కి అంతగా రీచ్ అవ్వలేదండి, అది మా మిస్టేకే. ఎందుకంటే ప్రమోట్ చేయడానికి టైం లేదు, కంటెంట్ డిలే అవడం వలన సరిగా ప్రమోట్ చేయడానికి క్యాస్ట్ అండ్ క్రూ కూడా టైం సరిపోలేదు. సో అందుకని ఈ సెకండ్ వీకెండ్ స్టార్ట్ అయ్యే లోపు కొంచెం తెలుగు జనానికి సరిగ్గా ఒక మంచి సినిమా వచ్చింది, టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ సినిమా, చాలా బాగా తీశారు, అందరూ తప్పకుండా చూడండి అని చెప్పడానికి ఈవెంట్ పెట్టి దుల్కర్ గారిని పిలిచామండి. చాలామంది తెలుగు ఆడియన్స్ ఇంకా చూడలేదండి, దయచేసి చెప్తున్నాము, ఖచ్చితంగా చూడండి. ఇట్ బి ఎ వెరీ గుడ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. ఈసారి రిలీజ్ అయిపోయిన సినిమాని చూసి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, కాబట్టి ధైర్యంగా వెళ్ళండి థియేటర్కి, పర్లేదు. ఓకే వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ నాగశ్విన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగశ్విన్ గారు. Hello. Hi, Andy. So, Chennai unde, I was there for some work, and I was there for Kirti's wedding also, and then Kalyani told me she's doing a small film in Malayalam, which is a little bit like a horror thing. And then now we just have this 101 crore poster here, and it's like the biggest thing in the country. But again, I was in Chennai, and there was some work, and I went first day to Mayajal to the ECR to watch this movie, first day, first show in Chennai. And literally it was just me watching it in Malayalam. So that's how excited I was for this movie. And to the whole team, you know, name by name, I think amazing job, guys. Dominic, amazing, great writing, it's amazing. And I just have to say, cast, I think you guys are going to get more than enough love. I think the technical department is where the biggest budget of this movie is. Nimish and Jake's like amazing, man. It's just oh yeah, because it's going to be a video of my head, but yeah. So yeah, I think it's amazing. I think it's beautiful that this movie's come out and it's worked and it looks so good, and I'm fully seated for the entire experience. I have one question for Dominic. I think was there's this guy in the apartment, who's sleeping there on the couch. Like, does he have a spin-off? Like, he should have a spin-off, I think. He's my favorite character. He's not here, but I think he's my favorite character. So, and yeah, everything's beautiful. I think all of us are here so that the Telugu audience are going to, it reaches more of the Telugu audience. And I'm just saying, don't worry, the Telugu audience are going to love it. They already are loving it. They're going to love it more and more because it's such a beautiful film. And I'm just very, very excited because for the first time I get to ask this question, when is part 2? And we get to ask the same question to you. When is part 2? Hey, punch naadunte last bond.
ఓకే మనం ప్లానెట్స్ And no, I had one part which was left over where I was talking about, where I was going to talk about how, whenever people ask me about like how was the experience working with Dulquer, I say there was literally tried also. There's literally nobody in the country who would want to believe of one film old director to make Mahanati in a film that was titled Mahanati with Geeti. And there was no reason for him to do it, and he did it purely because he loved the film and he loves film and he just wanted that story to be made. And I think that is the same love for this, for him to spend 30 odd crores for a Malayalam film, a female led superhero film. Now it's all fine, but it is a big risk, and he did it purely because he loves film. I know that because because I'm one of the beneficiaries of his trust. Thank you, Dulquer. థ్యాంక్ యూ సో మచ్ నాగశ్విన్